మా పెద్దమ్మకి హైదరాబాద్లో కొత్తగా ఏమైనా ఉందా చూడ్డానికి అని ఆలోచించినప్పుడు ఎక్స్పీరియం గుర్తొచ్చింది. సో నేను, అమ్మ, పెద్దమ్మ, మా అక్క, చెల్లి, మణి, వేణి అందరం ఎక్స్పీరియంకి బయలుదేరాం. మణికంఠ కూడా. ఈయన రామ్దేవ్ గారు, ఈ ఎక్స్పీరియం ఓనర్. ఈ పార్క్ అంతా చాలా ఎకరాల్లో ఉంది కాబట్టి కావాలంటే సైకిల్ రెంట్ చేసుకోవచ్చు, లేదా బ్యాటరీ కార్లలో వెళ్ళొచ్చు, ఓపిక ఉంటే నడుచుకుంటూ తిరగొచ్చు. మా అమ్మ పెద్దమ్మ ఫుల్ ఎంతూజియాస్టిక్ పీపుల్. ఒకరికి 84, ఇంకొకళ్ళకి 88. వాళ్ళలాగా ఉండాలి, ఫుల్ ఎనర్జీతో. రెయిన్బో యూకలిప్టస్ ట్రీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చాలా యునిక్ గా ఉండే చెట్లు కనబడతాయి. ఇలా స్పైరల్ గా ఉన్న మొక్క దానంతట అదే స్పైరల్ గా పెరగలేదు సుమి, అలా పెంచారు. దాన్ని ట్రైనింగ్ అంటారు. ఇది బాబ్ ట్రీస్ అంట. పాపం ఆకులు లేవు. ఇవి ఆఫ్రికన్ ట్రీస్. అరే ఇన్ని చెట్లు ఉండడం వల్ల మంచి మంచి విజిటర్స్ కూడా వస్తున్నట్టున్నారు. కొంచెం మా అమ్మలాగా ఉంది కదా ఈ బొమ్మ. ఏరో టేబుల్ ఆకారంలో ఉండేలాగా ఈ మొక్కల్ని పెంచారు. ఇది చేయడానికి దగ్గర దగ్గర 25 నుంచి 35 సంవత్సరాల టైం పడుతుందంట. దే ఆర్ ఫైకస్ ట్రీస్. రండి రాజమాత, ప్లీజ్ సిట్ హియర్. ఇక్కడ పార్టీ జోన్ కూడా ఉంది. దీనికి సెపరేట్ ఎంట్రీ ఉంది. ఇవి ఇంకా కొన్ని యూనిక్ మొక్కలు. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెన్సింగ్ గార్డెన్ అట. అంటే ఒక మినియేచర్ వర్షన్ ఆఫ్ గార్డెన్ ని తయారు చేస్తారు. ఆ మినియేచర్ లోనే ఇది పెద్దదట. ఇది ఓషన్ అడుగులో ఉండేటువంటి స్టోన్. ఆ స్టోన్ ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. చూడండి రకరకాల పువ్వులు. అప్పుడప్పుడు వచ్చి ఇలా పనిచేసుకోవాలి. ద మియావాకి గార్డెన్ అట్ ఎక్స్పీరియం. ఈ ఏరియానంతా మియావాకి ఫారెస్ట్ నమూనా అంటారనమాట. అంటే రకరకాలైనటువంటి మొక్కల్ని ఇలా పెంచుతారు. వీటికి ఎక్కువగా నీళ్లతో పని ఉండదు. అలాగే ఈ మొక్కల్లో నుంచి రాలినటువంటి ఆ ఆకులతోనే మెన్యూర్ కూడా లభిస్తుంది. ఈ పంప్కిన్స్ ని చూస్తే హాలోవెన్ గుర్తొస్తుంది కదా. ఈ మొక్కలు చూడండి ఎంత వింతగా ఉన్నాయో. వీటిని డ్రామా క్వీన్స్ అంటారంట. ఉగాదికి వేప పువ్వు ఇక్కడి నుంచి తెంపుకెళ్దామా? నల్ల వేప. అర్థమైంది. వేప నల్లదైనా పచ్చదైనా పువ్వు చేదుగానే ఉంటుంది. ఈ కుర్చీ ఆకారాలు కూడా మొక్కల్ని మలిచి చేసినవే. ఇది చూడండి, ఈ 4 మొక్కల్ని కలిపి చార్మినార్ స్టైల్ని ఎలా తయారు చేశారు. ఇక్కడ అఖండ షూటింగ్ జరిగిందంట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యానోపీస్. మా వాళ్ళందరూ ఈ గార్డెన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొక్కల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఈ గార్డెన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాల్స్ షేప్లో ఈ చెట్టును ఎలా పెంచారో చూడండి. ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. బాబ్ ట్రీ. But we are naming it as Kalpavruksha based on the age of it. Okay. Yeah. So ఈ చెట్లు ఇప్పుడు మనం చూస్తున్నది 1500 years old అంట. ఇలాంటివి రెండు, ఒకటేమో అంబానీ గారికి, ఇంకొకటేమో ప్రభాస్ గారికి రామ్దేవ్ గారు గిఫ్ట్ ఇచ్చారట. మూడోది నాకే. పెట్టడానికి ప్లేస్ లేదని ఇవ్వట్లేదు అంతే. అంతే కదా రామ్దేవ్ గారు. ఎందుకు పరిగెడుతున్నాననే కదా. అదిగో అక్కడ ట్రీ హౌస్ ఉంది, అది ఎక్కేద్దాము. రైటింగ్ ఆన్ ఎ ట్రీ ఇస్ ప్రొహిబిటెడ్. చాలా చెట్ల మీద చూస్తూ ఉంటాను, వాళ్ళు లవ్స్ వీళ్ళు, వీళ్ళు లవ్స్ వాళ్ళు అని. మీకు ప్రేమలుంటే మీ దుంపలు రేగా ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రాముల్లోనో మెసేజ్ల్లోనో పెట్టుకోండి, చెట్ల మీద కాదు. అర్థమైందా? ఆ చెట్టును ఎన్నో సంవత్సరాలు కష్టపడి పెంచితే దాని మీద వచ్చేసి ఒక్క సెకండ్లో మీ దగ్గర ఉండే కత్తి, గరిటెలు లేదా కీ చైన్లు తీసుకొని పర్రా పర్రా అని పరికి మీ గుండెలు గీయడానికి కాదది. ఇలాంటప్పుడే మనం ఆచి తూచి అడుగేయాలి. దీన్ని వాటర్ బ్రష్ ట్రీ అంటారు. మా ఇంట్లో కూడా ఉంది, కానీ ఇప్పటి వరకు పువ్వులు రాలేదు. వెయిటింగ్. మొత్తం రాక్స్తోనే ఉండేటువంటి గార్డెన్ ఎక్కడైనా చూసారా? ఇదే రాక్ గార్డెన్. దొరికింది, మా చెల్లి బొమ్మ దొరికేసింది. మా అమ్మకు కూడా కొత్త ఫ్రెండ్ ఎవరో దొరికినట్టున్నారు. చిన్నప్పుడు అందరం ఒక్కసారైనా ఈ టచ్ మీ నాట్తో ఆడిన వాళ్ళమే. గోల్డెన్ అకేషియా చెట్టు ఇది. దీని మీద ఇట్లా ఒక పొరలాగా పౌడర్ ఉంది. ఇది డైరెక్ట్గా
ఈ పౌడర్ని వాడొచ్చని నాకు ఎవరో చెప్పారు. రేపటి నుంచి మేకప్ మ్యాన్ కట్. ఏమైనా అయితే రేపు చెప్తా. చెట్లని ఇలా కౌగిలించుకుంటే హాయిగా ఉంటుంది. అలా మొత్తానికి ఈ ఎక్స్పీరియన్స్ అంతా మేము చుట్టేసాము. ఇంకా చూడడానికి చాలా ఉంది, కాకపోతే మాకు కాలాతీతం అయిపోతుంది కాబట్టి ఇక బయలుదేరిపోయాం. ఐ హోప్ యూ లైక్ ద బ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా.